లాస్ట్ మ్యాచ్ లీగ్ మ్యాచ్లోని దానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ బివి తిరుపాండ్యం గారు, చిలుబోయిన సూర్యనారాయణమూర్తి గారు, కేలం శ్రీనివాస్ గారు, సత్యనారాయణ గారు, అలాగే సుంకర నాగేంద్ర కిషోర్ గారు. అంటే మా సుంకర నాగేంద్ర కిషోర్ గారు అంటే మా తండ్రి సమానమైన సుంకర భాస్కరరావు గారు అబ్బాయి. ఆయన ఆధ్వర్యంలో చాలా టోర్నమెంట్లు మేము చేసాం. నియర్లీ ఒక 30 సంవత్సరాలు ఈ సర్వీస్ చేయడం జరిగింది ఫుట్బాల్కి. అటువంటి ఈ ప్రాంగణంలో ఈ ఎస్కేవేటి గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో సుమారు 25 సంవత్సరాల నుంచి మేము కోచింగ్ క్యాంపు ఫుట్బాల్ని అభివృద్ధి చేయడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి కార్యక్రమాల్లో చేయడానికి దాతలు ముందుకు వస్తున్నట్టుగా ప్రతి సంవత్సరం కూడా మాకు ఎంతో కొంత స్పాన్సర్ చేస్తూ ఉంటారు. చలబోయిన సూర్యనారాయణమూర్తి గారు కానీ, కేలం శ్రీనివాస్ గారు కానీ, వారందరికీ కూడా ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఇప్పుడు డాక్టర్ బివి తిరుపాండ్యం గారిని టోర్నమెంట్ ఉద్దేశించి ఒక 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కూర్చున్నాం. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ప్రెస్ మిత్రులందరికీ కూడా ఈ కళాశాల తరపున ఈ 2 రోజుల యూనివర్సిటీ ఫుట్బాల్ టోర్నమెంట్ కమ్ సెలక్షన్స్కి స్వాగతం పలుకుతూ, నిన్న చాలా ఘనంగా 10 టీములతో మనకి యూనివర్సిటీ టోర్నమెంట్ అండ్ సెలక్షన్స్ మన ప్రియతమ ఎమ్మెల్యే గారు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ప్రారంభమయ్యాయి. చక్కగా ఇక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీ అబ్జర్వర్స్, అలాగే కోచెస్, మా పీటీ గారు, ఆర్గనైజింగ్ సెక్రటరీ కిషోర్ బాబు గారు, అలాగే గంగాధర్ గారు, మా మిత్రులు శ్రీనివాస్ గారు, సూర్యనారాయణమూర్తి గారు, అలాగే మనకి ఇంకా డోనర్స్ సపోర్ట్ చేశారు దీన్ని చక్కగా వాళ్ళ కంట్రిబ్యూషన్స్తో. చాలా ప్రదీప్ గారు, వీరందరూ సహకారంతో చాలా నిన్న బాగా జరిగాయి సక్సెస్ఫుల్గా. ఈరోజు కూడా దాదాపు చివరికి వచ్చేసాయి. ఇంకా ఫైనల్గా మనం ఆర్ట్స్ కాలేజీ, అదేవిధంగా మనకు ఐడియల్ కాలేజ్ మధ్య ఫైనల్ మ్యాచ్ ఒకటి ఉన్నది. దీనికి సంబంధించిన సెలక్షన్ కూడా చాలా ట్రాన్స్పరెంట్గా జరిపారు అబ్జర్వర్సు. ఇక్కడ ఉన్నటువంటి టీం వాళ్ళు కూడా ఎలాంటి మ్యానిపులేషన్స్ అలాంటివి లేకుండా చాలా ట్రాన్స్పరెంట్గా సెలక్షన్ ప్రాసెస్ కూడా జరిగింది. ఒక 30 మందిని సెలెక్ట్ చేస్తున్నాము. వీళ్ళందరికీ కూడా మళ్ళీ రేపటి నుంచి మన కళాశాలలోనే అకామిడేషన్ అంతా ప్రొవైడ్ చేసి ట్రైనింగ్ కూడా ఇస్తాము. తర్వాత వీళ్ళంతా కేరళలో జరిగే కాలికట్ యూనివర్సిటీలో ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్స్ కూడా మనం చక్కగా ఇక్కడ ట్రైనింగ్ అది ఇచ్చి పంపిస్తాము. దీనికి సహకరించినటువంటి చక్కగా మా కళాశాలను ఎంపిక చేసి మాకు హోస్ట్ చేయడానికి అవకాశం ఇచ్చినటువంటి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ మేడంకి, రిజిస్ట్రార్ గారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి, ప్రజాప్రతినిధులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. దీంతోపాటు ముఖ్యంగా ప్రెస్ మిత్రులందరికీ కూడా చక్కగా దీనికి మంచి పబ్లిసిటీ కల్పించారు. మీకు కూడా ధన్యవాదాలు. ఇక్కడ ఉన్నటువంటి ఆర్గనైజింగ్ సెక్రటరీ గారు, చక్కగా మన కిషోర్ గారు, మా మేఘేంద్ర గారు, గంగాధర్ గారు, వీరందరికీ కూడా, అదేవిధంగా మనకి సూర్యనారాయణమూర్తి గారు, శ్రీనివాస్ గారు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు ఉన్నారు, సత్యనారాయణ గారు, వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా సహాయ సహకారాలు చాలా చక్కగా అందించారు. ఈ 2 రోజుల భోజనం అరేంజ్మెంట్స్ కూడా చక్కగా చేశారు. వీరందరికీ కళాశాల తరపున ఎంత సక్సెస్ఫుల్గా వీటిని నిర్వహించడానికి మాకు అవకాశం కల్పించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ ఆల్. చలిపోయిన సూర్యనారాయణమూర్తి గారు అడుగుతున్నారు, ఏంటి కళాశాల ఎంత నిశ్శబ్దంగా ఉంది అని చెప్పడం జరిగింది. అంటే జరగడని చెప్పని మన ప్రిన్సిపాల్ గారు వచ్చిన తర్వాత ఈ కళాశాల ఎంత క్రమశిక్షణగా కళాశాల నడిపించడం జరుగుతుంది. కాబట్టి వారికి ఈ సభాముఖంగా మరి క్రీడాభినందన తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.